హలో ఫ్రెండ్స్, ఒక లాంగ్వేజ్లో హిట్ అయిన మూవీస్ని ఇంకొక లాంగ్వేజ్కి రీమేక్ లేదా డబ్బింగ్ చేయడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. అలాగే తమిళ్లో హిట్ అయ్యి తెలుగులో రీమేక్ లేదా డబ్బింగ్ చేసిన కొన్ని మూవీస్ని ఇప్పుడు చూద్దాం. భాగ్యరాజ్ గారి స్వీయ దర్శకత్వంలో నటించిన సుందరాకాండం అనే తమిళ మూవీని కె. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ హీరోగా సుందరాకాండ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో మీనా హీరోయిన్గా నటించారు. కెప్టెన్ విజయకాంత్ గారు నటించిన చిన్నగా ఉండర్ మూవీని చిన్నరాయుడు పేరుతో బి. గోపాల్ గారి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ గారు రీమేక్ చేశారు. ఇందులో విజయశాంతి గారు హీరోయిన్గా నటించారు. పాండిదురై అనే తమిళ మూవీని బావా బావమరిదిగా రీమేక్ చేశారు. ఇందులో కృష్ణరాజు గారు, సుమన్, జయసుధ యాక్ట్ చేశారు. రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన అన్నామలై అనే తమిళ మూవీని రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ గారు రీమేక్ చేశారు. ఇందులో నగ్మ, సుమన్ ముఖ్య పాత్రలు పోషించారు. పొండాటి రాజ్యం అనే తమిళ మూవీని రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో అక్క పెత్తనం చెల్లెలు కాపురం టైటిల్తో తెలుగులోకి రీమేక్ చేశారు. ప్రభు గారు నటించిన సేన్ తమిళ్ పార్ట్ 2 అనే తమిళ మూవీని అమ్మ కొడుకుగా తెలుగులోకి రీమేక్ చేశారు. ఇందులో రాజశేఖర్ యాక్ట్ చేశారు. వాల్తేర్ వెట్రివేల్ అనే తమిళ మూవీని మెగాస్టార్ చిరంజీవి గారు ఎస్పి పరశురామ్గా రీమేక్ చేశారు. దీనికి రవిరాజా పినిశెట్టి గారు డైరెక్షన్ చేశారు. శ్రీదేవి గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. పొరంతవీడ పొగంతవీడ అనే తమిళ మూవీని పుట్టినిల్ల మెట్టినిల్ల అనే టైటిల్తో తెలుగులోకి రీమేక్ చేశారు. కిలక్కు చీమయిలే అనే తమిళ మూవీని కృష్ణరాజు గారు పలనాటి పౌరుషంగా తెలుగులోకి రీమేక్ చేశారు. ఇంకా కొన్ని హిట్ మూవీస్ని తెలుగులోకి డబ్ చేశారు. అందులో మణిరత్నం అరవింద్ స్వామిల రోజా మూవీ, కమల్ హాసన్ గారి క్షత్రియపుత్రుడు, శంకర్ అర్జున్ల జెంటిల్మెన్, మణిరత్నం గారి దొంగ దొంగ మూవీ. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో డీటెయిల్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.